డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా పోచారంలో సైకో దాడిలో గాయపడ్డ 4 ఏళ్ల చిన్నారి మరణించింది. నిన్న పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో సైకో వీరంగా సృష్టిస్తూ పలువురిపై దాడి చేసి పలు వాహనాలు ధ్వంసం చేశాడు. అయితే సైకోను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు పశ్చిమ బెంగాల్కు చెందిన హెంబ్రూమ్గా గుర్తించారు. మేడ్చల్ జిల్లా పోచారంలో సైకో దాడిలో గాయపడ్డ 4 ఏళ్ల చిన్నారి మరణించింది. నిన్న పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో సైకో వీరంగా సృష్టిస్తూ పలువురిపై దాడి చేసి పలు వాహనాలు ధ్వంసం చేశాడు. అయితే సైకోను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు పశ్చిమ బెంగాల్కు చెందిన హెంబ్రూమ్గా గుర్తించారు అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఇదే విషయంపై కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే నిన్న సైకో దాడిలో సంబంధించి ఒక చిన్నారి అయితే మృతి చెందింది. పోచారంలోని ఓ వ్యక్తి అంటే నిన్న శనివారం వరంగల్ జాతీయ రహదారిపై రాళ్లతో దాడి చేసిన విషయం కూడా మనకు తెలిసింది. ఈ దాడిలో బీహార్కి చెందిన జగేశ్వర్ అలాగే భార్య కూతురు ప్రియా కుమారి ఇన్ఫోసిస్ భవన నిర్మాణంలో పనిచేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్కు చెందిన అప్నా హేమ్ బ్రూమ్ అనే వ్యక్తి అక్కడికి పనిచేస్తుండగా ఒక్కసారిగా కుమారి బీర్ సీసాలతో తలపై కొట్టడంతో కూడా పరుగులు తీశాడు. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నాన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పాప అయితే మృతి చెందింది. ప్రస్తుతం ఆ సైకోన్ ఆత్మను కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై నిన్న వీరంగమే సృష్టించాడనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రాళ్ల దాడిలో కూడా ఈ బీర్ సీసా దాడిలో కూడా ఒక పాప అయితే మృతి చెందింది. ప్రస్తుతం అతన్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే ఏదైతే వీళ్ళు అక్కడ బీహార్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్ఫోసిస్ భవన నిర్మాణంలో అయితే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరగడంతో కూడా ముఖ్యంగా అక్కడ ఉన్న స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. ఇతను రాళ్లతో దాడి చేసే సమయంలో కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ ఒక్కసారిగా భయభ్రాతులు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. అలాగే ఈ పాపను కూడా ఏదైతే బీర్ సీసాతో దాడి చేయడంతో కూడా ఈమె వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు ఇమీడియట్ గా ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత వైద్యులు కూడా ఆమెకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. కానీ ఈ రోజు ఏదైతే ఆమె చనిపోయిందని ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేశారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు అయితే పరిశీలించారు. ప్రస్తుతం ఆత్మను కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ అయితే చేపడతామన్నారు చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.